స్వాగతం. నేను ప్రియ. విజయనగరం జిల్లా బార్ అసోసియేషన్ సీనియర్ అడ్వకేట్ మరియు మాజీ ఎన్డీపీఎస్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, మాజీ గవర్నమెంట్ లీడర్, ఎన్జీబీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, విజయనగరం జిల్లా మాజీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన బెల్లన రవి రోజు సోమవారం శ్రీకాకుళం పట్టణ బార్ అసోసియేషన్ ప్రాంగణంలో త్వరలో 2026 సంవత్సరం జరగబోయే ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం పట్టణ బార్ అసోసియేషన్లో ప్రాక్టీస్ చేస్తున్న జూనియర్ మరియు సీనియర్ న్యాయవాదులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమమే నా ప్రధాన ఎజెండా అని తెలిపారు. అనంతరం విజయనగరం జిల్లా మాజీ బార్ ప్రెసిడెంట్, మాజీ పార్లమెంట్ సభ్యులైన బెల్లన చంద్రశేఖరరావు తన తమ్ముడైన బెల్లన రవికి తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం సీనియర్ న్యాయవాది, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన వాన కృష్ణచంద్ మాట్లాడుతూ పట్టణ బార్ అసోసియేషన్ సభ్యులు ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులు రవికి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు. ప్రధాన కార్యదర్శి పిట్ట దామోదర్, సీనియర్ న్యాయవాదులైన కొమర శంకర్, గేదెల ఇందిరాప్రసాద్, ఆగూరు ఉమామహేశ్వరరావు, ఎన్ విజయకుమార్, బాల మురళీకృష్ణ, పైడి విశ్వేశ్వరరావు, మూగి గురుమూర్తి, శ్రీకాకుళం పట్టణ బార్ అసోసియేషన్ సభ్యులైన ఇపిలి సీతారాజు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. సోదరి న్యాయవాదులందరికీ కూడా నమస్కారం. రేపు ఫిబ్రవరి 13వ తారీఖున జరగబో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుల యొక్క ఎలక్షన్స్లో నేను బార్ కౌన్సిల్ సభ్యులుగా పోటీ చేస్తున్నాను. నేను గత 37 సంవత్సరాలుగా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను విజయనగరం డిస్ట్రిక్ట్ బార్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ సభ్యులుగా 7 సంవత్సరాలు, అలాగే మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా 4 సంవత్సరాలు, ఎన్డీపీఎస్ స్పెషల్ టీపీగా 4 సంవత్సరాలు, ప్రస్తుతం ఎన్సీబీ స్పెషల్ టీపీగా పనిచేస్తున్నాను. నా కుటుంబ సభ్యులందరూ కూడా న్యాయవాదులు. నాది న్యాయవాది కుటుంబం కాబట్టి నాకు న్యాయవాదుల తాలూకా సమస్యల గురించి ప్రత్యేకించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి సమస్య గురించి నాకు అవగాహన ఉంది. ఆ సమస్య కోసం మీకోసం నేను మీ వాయిస్ వినిపిస్తానని బార్ కౌన్సిల్లో అన్నవించుకుంటూ, అలాగే ప్రస్తుత జూనియర్ న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా వర్కింగ్ కండిషన్స్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఏ బార్ అసోసియేషన్లో వెళ్ళినా చాలా బార్ అసోసియేషన్లో న్యాయవాదులకి సరిగా కూర్చునేయడానికి కుర్చీలు కానీ, లేదంటే వాష్రూమ్స్ కానీ సరిగా లేవు. అలాగే న్యాయవాదికి పూర్వం నుండి చెట్టు కింద ప్లేయర్లోనే నానుడు ఇంకా ఉండిపోయింది. ఎందుకంటే మనం పార్టీతో మాట్లాడాలంటే ఎక్కడో చెట్టు కిందకు తీసుకెళ్ళి మాట్లాడడం తప్ప పార్టీతో కూర్చొని మాట్లాడే పరిస్థితులు లేవు. అలాగే మన న్యాయవాదులకి వెల్ఫేర్ అంటున్నారు, కానీ అసలు వెల్ఫేర్ అంటే వర్కింగ్ కండిషన్స్ ఉంటేనే వెల్ఫేర్ అనేది అవసరం ఉండదు. వర్కింగ్ కండిషన్స్ బాగా ఉండి మనం ఏ కోర్టుకి వెళ్ళినా మనకు తగిన రెస్పెక్ట్ ఇచ్చి మనకి మన సమస్యలను అర్థం చేసుకుని పనిచేసే వ్యవస్థ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఈ సమస్యలు మన వెల్ఫేర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే నేను ఇక్కడ ఒక విషయం ముఖ్యంగా చెప్తున్నాను. ఇదివరకు బార్ కౌన్సిల్లో చాలా ఎలక్షన్స్ జరిగాయి. బార్ కౌన్సిల్లో 25 సంవత్సరాల నుంచి కూడా బార్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సమస్య గురించి తెలియవంటే తెలుసు, కానీ ఎవరు కూడా ఆ సమస్య గురించి పట్టించుకోవట్లేదు. నేను మొదటిసారిగా బార్ కౌన్సిల్ పోటీ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇవ్వమని మీ అందరినీ కోరుతున్నాను. అలాగే ఇంకా క్రితంసారి పనిచేసిన బాడీ అయితే పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పడానికైతే నేను సంకోచించట్లేదు. ఎందుకంటే వెల్ఫేర్ స్టాంపు 200 వెల్ఫేర్ స్టాంపు ఆల్మోస్ట్ 250 చేశారు. 100 రూపాయలు వెల్ఫేర్ స్టాంపు. అలాగే 250 రూపాయల స్టాంపు రిలీజ్ చేయకుండా 240 రూపాయలు లెక్క మళ్ళీ వసూలు చేశారు. దానికి తగ్గట్టు వాళ్ళు ఎటువంటి ఎన్హాన్స్మెంట్, వెల్ఫేర్ పని ఎన్హాన్స్మెంట్ కూడా చేయలేకపోయారు. అలాగే మనకి ఇన్సూరెన్స్ అనేది డబ్బులు కట్టించుకొని ఇన్సూరెన్స్ రాకుండా చేశారు. కాబట్టి నైతికంగా ఈ బాడీలో ఉన్న ఏ వ్యక్తి కూడా మళ్ళీ పోటీ అడిగే అర్హత లేదని నేనైతే భావిస్తున్నాను. కాబట్టి మీరందరూ ఆలోచించి మొట్టమొదటిసారిగా పోటీ చేస్తున్న నాకు అవకాశం ఇవ్వండి. మీ వాయిస్ బార్ కౌన్సిల్లో నేను వినిపిస్తాను. మీ తరఫున ఈ సమస్యల కోసం పోరాడతాను. ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులు ఇబ్బందులు మనం చూడాలి. ఎందుకంటే లోక్ అదాలత్లో అడ్వకేట్ సంతకం లేకపోయినా కూడా కాంప్రమైజ్ రికార్డులు అవుతున్నాయి. దాన్ని ఎన్నిసార్లు రిప్రజెంట్ చేసినా కూడా ఎవరు పట్టించుకొని పరిస్థితుంది. దానివల్ల జూనియర్ న్యాయవాదులకి చాలా అన్యాయం జరుగుతుంది. అలాగే సెక్షన్ 41 నోటీసుల కింద కూడా పెట్టి జూనియర్ న్యాయవాదులకు అన్యాయం జరిగింది. అలాగే జూనియర్ న్యాయవాదులు స్టైపెండ్ 5,000 నుంచి 10,000 అన్నారు. ఆ 10,000 రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి. అలాగే డెత్ బెనిఫిట్ ఫండ్లు కూడా మ్యాచింగ్ కాబట్టి ఈ సమస్యల కోసం కృషి చేస్తానని మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి నాకు ఒకసారి అవకాశం వస్తుందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను.